या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं तन्मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ మిథున రాశి వారికి గురువు యొక్క సంచారం జన్మంలోనే జరుగుతున్నది. జన్మంలో గురువు యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అన్నట్టయితే కొంచెం చెడు ఆలోచనల వైపు ఎక్కువ, చెడు ప్రవర్తన వైపు మనసు లాగుతూ ఉంటుంది. ఆ విధమైనటువంటి మొత్తం మీద మీకు గురుడు అనేటటువంటి వాడు పూర్తి శుభగ్రహం ఉన్న గ్రహాలన్నింటిలో కంటే కూడా. కానీ ఆయన కూడా జన్మంలో రాణించిన కారణంగా మనకి కొంచెం చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన వైపు మనసు ఆకర్షితమవుతుంటుంది. మనకు మనమే దాన్ని నియంత్రించుకోవలసి ఉంటుంది. అట్లాగే ఈ మిథున రాశి వారికి తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. తెలిసిన వారు, జ్ఞాతులు, అంటే తెలిసిన వారు, బంధువులు, మిత్రులు, కొన్ని సందర్భాలలో అపరిచితులు కూడా మనకి అన్ని విషయాలు, చాలా విషయాల్లో మన సహాయ సహకారాలు అందించడం ద్వారా అది మనసు కావచ్చు, మనస వాచ కర్మణ కావచ్చు, ఏ విధంగానైనా మనకి సహకారం అందించడం ద్వారా, ఇంతమంది సహకారం మనకు లభించడం ద్వారా జీవితంలో ఒక అడుగు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ గురుగ్రహ సంచారం వలన. ఇకపోతే అష్టమ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం కొంత పార్టు, అంటే నెలలో సగం కొంతకాలం పాటు 8వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 8వ స్థానంలో ఏవే గ్రహాలు సంచారం చేస్తున్నాయి? సామాన్యంగా 8వ స్థానంలో సంచారం చేసేటప్పుడు ఒక్క శుక్రుడు, ఒక బుధుడు తప్పితే ఏ గ్రహము కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు గోచార రీత్యా. ఇక్కడ మొదటగా మనం బుధుడి గురించి చెప్పుకుందాం. ఈ బుధుని యొక్క సంచారము 3 రోజుల పాటు 8వ స్థానంలో జరుగుతున్నది. ఇది మీకు చాలా శుభప్రదమైనటువంటి, అంటే శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. మనకి దీనివల్ల కొన్ని శుభవార్తలు వినటం, ధనలాభం జరగటం, కొన్ని చోట్ల మనకి సన్మానం, మంచి పేరు రావటం, ఇవన్నీ బుధుడి వల్ల కలుగుతూ ఉంటే, ఆయనే ఇదే బుధుడు ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత భాగ్యస్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ 25 రోజులు అక్కడే ఉంటారు. భాగ్యస్థానంలో బుధుడు శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలరు. తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ, భక్తి విషయంలోనూ, గుళ్ళకు వెళ్ళటం విషయాల్లోనూ అవరోధాలన్నీ కలిగిస్తూ ఉంటారు ఈ బుధుడు. ఈ 25 రోజుల పాటు, అంటే పూర్తిగా ఇంచుమించుగా కొద్ది రోజులు వదిలిపెడితే నెలంతా కూడా ఆయన మనకి అనుకూలుడు కాదనే విషయాన్ని గ్రహించాలి. అలాగే అష్టమ స్థానంలో కుజుడు 23 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు, 28 రోజులుగా. కారణం ఏమిటి అన్నట్టయితే ఫిబ్రవరి నెలలో 28 రోజులే వస్తున్నాయి ఈ సంవత్సరం. కొన్ని సంవత్సరాల్లో 29 రోజులు కూడా వస్తాయి. కానీ ఇప్పుడు మనకి 28 రోజులే. 23 రోజుల పాటు మనకి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు చాలా కొంచెం చెడ్డ వార్తలు వినటము, ఎవరిదో కొంతమంది బంధువులు కావచ్చు, ఆప్త మిత్రులు కావచ్చు, వారి ప్రాణాలు కోల్పోయారు అనేటటువంటి దుర్వార్తలు వినటం, ధన నష్టము, పరాభవం, అవమానాలు, ఇవన్నీ కూడా 8వ స్థానంలో సంచారం చేసే 23 రోజులు కూడా మనకి కుజుడు ప్రసాదిస్తూ ఉన్నారు. తదుపరి 5 రోజులు మాత్రం భాగ్యస్థానంలో. అక్కడికి వెళ్ళినా వారు మనకు చేసేటటువంటి ఉపకారం ఏమీ లేదు. అక్కడ కూడా ఆయన యోగించజాలరు. తండ్రి గారు లేదా అదే వయసు ఉన్నటువంటి మన ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వారి విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టడము, అలాగే దానాలు, ధర్మాలు, గుళ్ళు, గోపురాలు, ఇవన్నీ ఇట్లాంటివి ఏమీ మనకి శుభకార్యాలు చేయటానికి అవకాశం కల్పించజాలరు ఈ కుజ భగవానుడు. తదుపరి రవి, సూర్య భగవానుడు కూడా 13 రోజుల పాటు మకరంలో, అష్టమ స్థానం అయినటువంటి మకరంలో 13 రోజుల పాటు సంచరిస్తూ ఉన్నారు. అష్టమ స్థానంలో సూర్యుడు కూడా ఇక్కడ మనకి కుజుడు ఇచ్చేటటువంటి ఏ దుష్ట ఫలితాలు ఇస్తూ ఉన్నారో, కొంతమందికి అనారోగ్యాలు అవి రావటము, ధన నష్టం జరగటము, పరాభవాలు, అవమానాలే జరుగుతూ ఉంటాయి. తదుపరి అదే రవి 15 రోజులు కుంభంలో ప్రవేశించి భాగ్యస్థానం అవుతోంది. అక్కడ కూడా ఆయన చేసేది ఉపకారం ఏమీ లేదండి. ఆయన తండ్రి గారి ఆరోగ్యం మీదే అదే ధన నష్టాలు, అలాగే దానాలు, ధర్మాలు,
ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఏం చేయాలనుకున్న దేవుడితో కాసేపు మన కష్టం చెప్పుకుందాము అంటే కూడా అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితే. రవి పూర్తిగా ప్రతికూలుడండి నెలకి నెల కూడాను. ఇంకంతకంటే చెప్పాల్సింది ఏం లేదు ఆయన గురించి. ఇకపోతే శుక్రుడు 8వ స్థానంలో ఒక 5 రోజుల పాటు సంచారం చేసి తదుపరి ఈ 23 రోజుల పాటు భాగ్యస్థానంలో. ఇక్కడ శుక్రుడు మాత్రం పూర్తిగా అనుకూలుడే. నెలకి నెల కూడా 8వ స్థానంలోను 9వ స్థానంలోనూ కూడా. కాబట్టి ఇక్కడ చాలామంది ఇప్పుడు మనం చెప్పుకున్న వాటికి భిన్నమైనటువంటి మనకు ఏదో మనం కొంతమందికి ప్రాణ నష్టం జరుగుతుంది అనుకున్నాం చూడండి. అందులో కొంతమంది ఈ చివరి వరకు వెళ్ళిపోయి అంటే ఇంకా చనిపోయేటటువంటి స్థితి దాకా వెళ్ళినటువంటి వాళ్ళు కూడా కొంతమంది కోలుకోవటం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. అలాగే చాలా సుఖాలన్నీ ఇస్తూ ఉంటాడు. అలాగే ధన లాభం ఇస్తాడు. అలాగే మనకి కొన్ని చోట్ల మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేలాగా చేస్తాడు 8వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు 5 రోజులు. తదుపరి భాగ్యస్థానంలో ప్రవేశించినటువంటి ఆ శుక్రుడు 23 రోజుల పాటు అంటే నెలలో ఎక్కువ రోజులు 9వ స్థానం భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి మనకి వాహన సౌఖ్యం, అలాగే గుళ్ళు గోపులానికి వెళ్ళటం, అలాగే దైవభక్తి, అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో మనకి మంచి కొంచెం అంటే ఆరోగ్యం బాగుంది అనేటటువంటి విషయాలు, వీటన్నిటిలో శుక్రుడు చాలా అనుకూలంగా అంటే నెలకి నెల కూడా శుక్ర భగవానుడు పూర్తి అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. తద్వారా సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను శుక్ర భగవానుడు ఇస్తున్నాడు. అట్లాగే 9వ స్థానంలో రాహుగ్రహ సంచారం, ఇది కూడా మనకి శుభ ఫలితములను రాహు ప్రసాదించజాలడు. అక్కడ కూడా తండ్రి గారి ఆరోగ్యం మీద ఆయన దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు. ధనానికి దాన ధర్మాలు చేయడానికి వీటన్నిటికీ కూడా కొన్ని ఇబ్బందులు కలిగిస్తుంటాడు. సౌఖ్యాలన్నింటినీ కూడా మనకి దూరం చేసేటటువంటి ప్రయత్నంలో ఉంటారు. రాహు బాగలేడు అన్నప్పుడు కొన్ని విష జంతువులు అంటే బొద్దింకలు, బల్లులు, తేళ్ళు, జెరులు ఇట్లా కొన్ని విష క్రిముల ద్వారా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇక 10వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతున్నది మీనంలో. ఆయన వృత్తిపరమైన ఉద్యోగపరమైన ఇబ్బందులన్నీ కలగజేస్తూ ఉంటారు. ఎంత నిజాయితీగా మనం వ్యాపారం చేసినా వ్యాపారం ముందుకు వెళ్ళకపోవటమో, ముందుకు వెళుతూ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, సేల్ ట్యాక్స్ వాళ్ళు, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఎవరో ఏదో రకమైనటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఈ శని భగవాన్ యొక్క 10వ స్థాన సంచారం వలన. ఈ విధమైన ఫలితాలన్నీ జరుగుతున్నాయి. అయితే వీరికి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే కేతుగ్రహం శుభ ఫలితాలు ఇస్తున్నది 3వ రాశిలో ఉండి. అలాగే 8, 9 స్థానాలలో ఉన్నటువంటి శుక్రగ్రహం మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నది. అలాగే బుధుని యొక్క సంచారం కేవలము 8వ స్థానంలో ఉండి 3 రోజులు మాత్రమే ఇస్తున్నది. రవి యొక్క పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. అందుచేత శుక్రుడు, కేతు 2 గ్రహాల యొక్క అనుకూలత పూర్తిగా ఉన్నది. అంటే ఒక రకంగా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. అంచేత డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కానీ, లేదా మాట్లాడేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే వృత్తిపరమైనటువంటి జాగ్రత్తలు కొన్ని ఉంటూ ఉంటాయి. అందులో కొన్ని లూపూల్స్ లేకుండా అంటే కొన్ని లోపాలు లేకుండా, కొన్ని సక్రమమైన పనులు లేకుండా వృత్తి అనేది జరగదు. అటువంటి దగ్గర అన్ని రికార్డ్స్ అన్నీ సరిగా పెట్టుకోవటము, అట్లాగే తినే పదార్థాలకు సంబంధించినట్టయితే ఫుడ్ ఇన్స్పెక్టర్తో వచ్చే సమస్యలకి మీరు కొంచెం దూరంగా ఉండే విధంగా ప్రయత్నం చేయటము, ఇట్లాంటివి చేయటం ద్వారా మీరు ఇంకోటి ఏంటంటే గురువు గారు జన్మంలో ఉన్నారు కాబట్టి చెడు వైపు ఆకర్షితులు అవ్వకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవటం, ఇవన్నీ కూడా సూచించదగిన విషయాలు. అలాగే ఖచ్చితంగా మీరు రోజు ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి జపాలు చేసుకుంటూనే ఈ నెలలో మీకు వచ్చేటటువంటి మహాశివరాత్రి రోజున ఆ శివుని యొక్క దర్శనం చేసుకొని ఆయన మీద ఒక చెంబుడు నీళ్లు పోసి ఏదో ఫలమో పండువో సమర్పించుకొని వీలైతే ఒక మారేడు పత్రాన్ని కనుక సమర్పించినట్టయితే మహా సంతోషపడిపోయి ఈ నవగ్రహాల యొక్క శక్తులకి కూడా ఆయన పక్కకి తప్పించి మీ జీవితం నెల రోజులు హాయిగా జరిగేటట్టు విధంగా ఆయన మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఎట్టి సందేహము లేదు. శుభం.